10 గ్రాములు ఉంటే 1200 కళ్ళు సీసాలు తయారు చేస్తున్నారు. అనుభవం ఏం దగ్గర మీ అందరికీ తెలుసు, అది కళ్ళు కదా, తెల్లగా ఉంటది కదా, తాటి చెట్టు నుంచి రావాలి. అక్కడ తాటి చెట్టు లేదు, ఈత చెట్టు లేదు, మరి ఎక్కడి నుంచి వస్తున్నది? ఆ తెల్లటి పదార్థాన్ని అంటే ఆ మత్తు పదార్థాన్ని అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి. వాటితోని ఒక మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఆ కల్తీ కళ్ళకు దూరంగా ఉండండి. మరియు మత్తు పదార్థాల గురించి ఏమైనా మీకు సమాచారం ఉంటే మాకు పర్సనల్గా కాల్ చేయండి, లేదంటే మా 100 నెంబర్ కూడా ఇంటిమేషన్ ఇవ్వండి. దాంతో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరిచ్చే ఒక చిన్న సమాచారమే అనుకోవచ్చు, కానీ అది చాలా మంది యొక్క జీవితాలను కాపాడినట్టు అవుతుంది. మేము సీజ్ చేసే 1 కిలో లేకపోతే 2 కిలోల గంజాయి కానీ 1 కిలో అల్ఫ్రాజోలం కానీ కొన్ని వేల మంది మీద మంచి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పట్టుకొని సీజ్ చేస్తే వాళ్ళు తాగడానికి లేదు కదా, అవునా కదా. దాన్ని మనం సీజ్ చేసి కాల్చడం ఇంకేదో చేస్తా ఉంటే అది యూజ్ చేయడానికి లేదు. కాబట్టి దాంతో మనం కొంతమందిని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మిగతా ఏమున్నాయి, గాంజాయి కానివ్వండి, ఇంకా ఈ డ్రగ్స్ కు సంబంధించి కొన్ని హెరాయిన్ కానివ్వండి, మార్ఫిన్ కానివ్వండి, ఇట్లాంటి నల్ల మందు, ఓపియం, ఇట్లాంటి చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితం లేదా మనిషి యొక్క ఆరోగ్యం పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. మీరు చాలా గుర్తుపెట్టుకోండి, ఈ అల్ఫ్రాజోలం మీ దగ్గర ఎక్కువ ఉంటుంది, అంటే కల్తీ కళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని గురించి మన ట్రీట్మెంట్ నిజామాబాద్ లో కొద్దిగా చేస్తున్నారు. అది ఒక్కసారి బంద్ చేస్తే కాదు, కొద్ది ఎందుకు చేయాల్సి వస్తుంది? అది మీ శరీరాన్ని అంతగా పట్టుకున్నది, మీ నర్వ్ సిస్టమ్ ని, మీ నాడీ వ్యవస్థను అంతగా ఉదిపి పట్టుకున్నది. దాన్ని ఇమ్మీడియట్ గా వదిలిపెట్టమంటే వదిలిపెట్టదు అది.